తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో గుడ్ మార్నింగ్ కార్యక్రమం కింద ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఇందిరానగర్ ప్రాంతాన్ని సందర్శించి ప్రజల సమస్యలు పరిశీలించారు. నెర్రి కాలువ వంతెన పునర్నిర్మాణం, కాలువల వద్ద డంప్ యార్డ్ స్థితి, త్రాగునీటి కొరత, డ్రైనేజ్ సమస్యలు, విద్యుత్ స్తంభాల నిర్వహణ, పందుల బెడద వంటి సమస్యలపై స్పందించారు. అనంతరం కాలంగి నది వంతెనను పరిశీలించిన ఎమ్మెల్యే భద్రతా గోడలు తక్కువగా ఉండడంపై R&B అధికారులు సూచనలు ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ఆమె అధికారులతో కలిసి సమస్యలపై చర్చించారు. ఆమె స్పందన పట్ల స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తూ శాశ్వత పరిష్కారాలపై నమ్మకం వ్యక్తం చేశారు. నేను దాంట్లో పెట్టిన ఉయ్యాడ తీసుకుంటాం మనం రాకపోతే మన ఒప్పుకోవాలి. ఇప్పుడు లైన్ లాగేస్తే నీళ్ళు వస్తాయి. అదే చెప్పారు ఇప్పుడే నాకు ప్రయత్నించాలి. ఒకటే వినపడదు. పెన్షన్ పెట్టిన అమ్మాయి ఎట్లంటే ఆయన మీరు ఆడగలండి బండి అంకాల చాలా లోపు అది ఉన్న కాంట్రాక్ట్స్ అయినా అది తొందరగా డ్యామేజ్గా ఉంది కదా తొందరగా. గుడ్ మార్నింగ్ సూలూరుపేట కార్యక్రమంలో భాగంగా సూలూరుపేట టౌన్లోని ఇందిరానగర్ కాలనీ విజిట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో చేసిన నిర్లక్ష్యం వల్ల అక్కడ ఏరియాలో కొంత కరెంటు సమస్య, అలాగే రజకుల సమస్య కొంత ఉంది, అలాగే డ్రైనేజ్ సమస్య, అలాగే 5 సంవత్సరాల నుంచి చేయకుండా అలానే నిలిచిపోవడం ఉంది. అక్కడ కాలనీ వాళ్ళందరూ కూడా మనకు కంప్లైంట్ చేసిన తర్వాత మనం అక్కడ కరెంటు సమస్యని ఒక 13 పోల్స్ వరకు కూడా మనం ప్రపోజల్ పెట్టి కొన్ని అయిపోయి ఇంకొక 4 పోల్స్ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఈ 1 వీక్లో అవి కూడా ఫినిష్ చేస్తారు. అక్కడ ఇందిరానగర్ జనాలకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా కూడా చూస్తా అన్నారు. అలాగే రజకులు కూడా 5 సంవత్సరాల ముందు వాళ్ళకున్న సమస్య అక్కడ ఆ డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల, లేకపోతే వాళ్ళు అక్కడ బట్టలు ఉతుక్కోవడానికి అవకాశం లేకుండా అదంతా డ్యామేజ్ అవ్వడం, అలాగే అక్కడ పందులు అవన్నీ తిరగడం వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అన్నీ రావడం కూడా జరుగుతున్నాయి. సో దానికి వాళ్ళు 5 సంవత్సరాల ముందు ప్రపోజల్ పెట్టినా కూడా ఎలాంటి అదే
ఫార్వర్డ్ చేసి 1 or 2 వీక్స్లో కూడా అది ప్రపోజల్ పెట్టి అది టెండర్ వచ్చిన తర్వాత కూడా వెంటనే ఆ వర్క్ ఫినిష్ చేసి అందరికీ కూడా అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పరిచి సంవత్సరం రోజులు అవుతుంది. ఈ సంవత్సరం రోజుల్లో కూడా రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి అలాగే సంక్షేమం కూడా 2 సమపాలనలో ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తూ అందరం ప్రజాప్రతినిధులు కానీ అధికారులు మనం ఈ వ్యవధిలోనే ఖచ్చితంగా సూలూరుపేట నియోజకవర్గంలో గత 5 ఏళ్ల ముందు 5 ఏళ్ల తర్వాత అన్న చేంజ్ని తప్పకుండా చూపించి బాబు గారి మీద అలాగే తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ప్రజల అండకి ఎంత నిలబడుతుందో మనందరం కూడా చూపించే ప్రయత్నం అందరూ కూడా చేస్తున్నాం. ఇక్కడ సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. కాలంగి బ్రిడ్జి గురించి కూడా బ్రిడ్జిని కూడా ఇవాళ పరిశీలించడం జరిగింది. చెట్లను చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అక్కడ ఏంటంటే నా సొల్యూషన్ పెద్దోళ్ళు తెలుసు. ఇక్కడ కింద అందరూ ఇస్తున్నారు. ఇది మన హోలీ క్రాస్